ఆదిదేవరాయ ఆరతీయ వాణి లక్ష్మి గణనాద బుద్ధి సిద్ధి గణనాద ఆ నరసింహుని ఆ రచయితలు ఒక వ్యంగ్యంగా రాసినా లేదా మరో రకంగా రాసినా కూడా ఒక అద్భుతమైన చిత్రీకరణ సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, కష్టాల గురించి, బాధల గురించి, వాటి నుంచి ఎలా విముక్తి కావాలని గురించి, మనకు ఉన్నటువంటి సంకుచిత భావాలు, ఆ సంకుచిత భావాల వల్ల సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నది అనేటువంటి విషయాలు, ఈ కులాలు, మతాలు, వాటిలో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఇవన్నిటి గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక మనకు సాహిత్యం గతంలో వచ్చింది. సాహిత్యం మనం చదవడం చాలా అవసరం. ఎందుకంటే సాహిత్యం వల్ల ఆ రచయిత దర్శించినటువంటి అనేక విషయాలను, ఆలోచించినటువంటి అనేక విషయాలను, అనేక కోణాలని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. సరే, మరి ఎక్కువ టైం లేదు, మనకు ఎక్కువ వివరాలకు మనం వెళ్ళలేము. ఇక్కడ సమావేశానికి వచ్చినటువంటి ఒక పెద్దలందరికీ కూడా నేను మరొకసారి నమస్కారం. మాకు మా కాలనీ నుంచి కూడా మాకు అనంతరెడ్డి గారు వచ్చారు, వెంకటేశ్వరరాజు గారు వచ్చారు, సుబ్బారెడ్డి గారు వచ్చారు, సూరిబాబు గారు వచ్చారు. వాళ్ళందరికీ కూడా వారు హిందీలోకి అనువాదం చేసి దాన్ని పూర్తిగా ఎడిట్ చేస్తున్నారు. చాలా ట్రాన్స్లేటర్ ఎన్నో తప్పులు చేస్తే ఎంతో ఓపికగా ఆయన చేస్తున్నారు. ట్రాన్స్లేట్ రిసల్ట్ తీసుకున్నారు. కానీ పరమేశ్వరరావుకి నేను 2-3 సార్లు అడిగాను, సార్ ఇంత డబ్బులు పంపించాలని చెప్పేసి. కానీ ఇంతవరకు కూడా ఎన్నిసార్లు నేను అడిగినా కూడా నేను ఇప్పుడు కాదు, నేను తర్వాత తీసుకుంటానని చెప్తున్నారు. కానీ ఇంతవరకు నాకు డబ్బులు ఇవ్వండి అని సార్ నాకు చెప్పలేదు. అది అలా ఏదైతే ఉందో, మరి ప్రతిఫలాన్ని ఆశించకుండా సమాజంలో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది సమాజంలో ఉన్నారు. మరి మాకు ఇంకా చాలా మంది మిత్రులు, ఇప్పుడు మా కృష్ణారావు గారు వచ్చారు, మన కామేశ్వరం. మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదు. సత్యాన్ని సత్యంగా చూడండి. ఫస్ట్ విషయం, సత్యాన్ని సత్యంగా చూడండి అని. సత్యం చూసినటువంటి సత్యాన్ని మీరు సత్యంగా చెప్పడానికి ఎక్కడ ధైర్యపడదు. సత్యాన్ని చెప్పడానికి మనం అధైర్యపడకూడదు. దానివల్ల ఇంకా సత్యం కోసం నిలబడగలిగితే ఇంకా చాలా గొప్ప విషయం. దైవం కానీ ఆధ్యాత్మిక మార్గం కానీ ఎక్కడా లేదు. సత్యం మీద నిలబడగలుగుతున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే, సత్యం మీద నిలబడ్డామంటే ఇప్పుడు నిలబడాలి, అంటే వాస్తవం మీద ఉండాలి. వాస్తవం మీద ఉండాలంటే ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ప్రెజెంట్ టెన్స్లో ఉండాలంటే ఎక్కడ మనం ఉన్నామో మన మనసు అక్కడ ఉండాలి. ధ్యానం అంటే మరొకటి ఇంకోటి ఏమి కాదు. ధ్యానం అంటే ఎక్కడ మనం ఉన్నామో మన మనసు అక్కడ ఉండాలి. అంటే ఏ పని చేస్తున్నామో ఆ పని మీదనే మన మనసు ఉండాలి. పెరుగు తింటున్నాం, పెరుగుని ఎంజాయ్ చేయి. మిరపకాయ బజ్జీ తింటున్నాం, మిరపకాయ బజ్జీని ఎంజాయ్ చేయి. ఒకటి తప్పు ఒక రైట్ అనేది అదే ఆ సమస్య కాదు. ఇక్కడ ఎక్కడ మనం ఉన్నామో దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావో ఎంజాయ్ చేయడం లేదు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చిన్ని కృష్ణుడు వెనముద్ద దొంగలిసి తింటున్నాడు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు దానిలో. సో లైఫ్ ఏది ఉందో మనం గతాన్ని గురించి ఆలోచించడం వల్ల, భవిష్యత్తు గురించి మనం బాధలు కావడం వల్ల ప్రజెంట్ కోల్పోతూ ఉంటాం.